రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్ గానే ఉంటాడు, లేదు రెబల్ ని కల్పిస్తాడు. ఈ రెబల్ ఇంకొక 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. డార్లింగ్స్, మై డార్లింగ్స్, మై లవ్ యూ డార్లింగ్స్. మీరంటే నాకు చాలా పిచ్చి, చాలా ప్రాణం మీరంటే. అసలు డార్లింగ్ ప్రభాస్ అని చెప్పగానే వెంటనే బ్రెయిన్ లో స్ట్రైక్ అయ్యేదేంటి? నా హీరో. ఈశ్వర్కి ముందు అదే హీరో అవుదాం అనుకున్నప్పుడు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయింది. 4 జనరేషన్స్, 88 ఏళ్ల ముసలావిడి నుంచి 5 ఏళ్ల నా మనవడు వరకు ఎవ్రీబడి ఈజ్ అ ఫాలోవర్. అందుకే ప్రభాస్ ఈజ్ అ స్టార్. ప్రభాస్ అలాంటి హీరో మనం దొరకడు. నెంబర్ 1. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. చెప్పలేనంత ఇష్టం వల్ల డాడీ కూడా ఇచ్చుకున్నాం. పిల్లల చేతి మీద ప్రభాస్ని పచ్చబొట్టు రాయించుకున్నారు సార్. మాకు ప్రభాస్ టీం మీద ఉన్నాడా చాలు, అంతే మాకు. అర్జునుడు వెనకాల కురుక్షేత్రంలో సైనికుల్లా ఉన్నాడు. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. కాన్సార్ ఎరుపెక్కాల. గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, దానికి ఏమి డౌట్ లేదు. Oh my God, I have never seen anything like that in my life. Full Prabhas mania. ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ఆ మనిషికి ఇవ్వటమే తప్ప తీసుకోవడం అనేది తెలియదు. అతన్ని ఒక స్టార్ గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. ఫ్యాన్ అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. 1000-2000 కాదు, ఏకంగా 1,00,000 మందికి ఎక్కడ తగ్గకుండా రకరకాల వంటకాలను చేయించి పెట్టారు ఆయన. ఇక దానికోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు. పేరుకు తగ్గట్టుగానే మనసున్న మారాజు ఆయన. షూటింగ్ ఆపేసి బసవతారం హాస్పిటల్కి వచ్చి వాడి దగ్గర గంట కూర్చున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ముద్దు పెట్టేది. అటువంటి స్టార్ ఇంకా ఎప్పుడు మనకు దొరకడం. ఆయన 2 గంటల్లో చచ్చిపోతానన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. నేను హాస్పిటల్లో అనే విషయం తెలిసి ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా నేను హాస్పిటల్ తెలిసి నా కోసం పర్సనల్ అమౌంట్ పంపించారు. నా పట్ల అంత కేర్ తీసుకున్నారు. ఎంత ప్రేమ అంటే నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా నా ఎంత ఇబ్బంది పెట్టి హీరో ఎవరు ఉండడు. వాళ్ళు కనపడను, మాట్లాడను, వాళ్ళు మదర్స్ లో వాళ్ళు నాకు తెలిసి అర్థం చేసుకుంటారు. ప్రభాస్ అన్నయ్య మా దగ్గర రాకపోయినా పర్లేదు, మా అన్నయ్య ప్రభాస్ అన్ని క్రేజ్ ఉంది కదా చాలు మాకు. ఆ డార్లింగ్ అంటే రావడం చాలా, వాడి కోసం చచ్చిపోవడానికైనా రెడీ. ఫ్యాన్స్ మించిన లవ్ ఎవరిది ఉంది? I will be Prabhas fan till my last breath.